రైట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్ ఈనాటి హిటపట కార్యక్రమానికి స్వాగతం ఘన స్వాగతం. అండ్ ఇవాళ ఫ్రైడే రానే వచ్చేసింది. అండ్ ఇందులో ఇంకొకటి కూడా ఉంది, ఇవాళ నేషనల్ సినిమా డే కాబట్టి ప్రేక్షకులందరికీ నేషనల్ సినిమా డే శుభాకాంక్షలు. అండ్ ఇవాళ ఫ్రైడే కాబట్టి బోల్డ్ అన్ని సినిమాలు రిలీజ్గా ఉన్నాయి. అందులో ఎన్నెన్ని సినిమాలు ఉన్నాయి, ఏమేమి సినిమాలు ఉన్నాయి, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి అనేటువంటి విషయం ఇక్కడ మనతో పాటు ఫిలిం రిపోర్టర్ అశోక్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎస్ హాయ్ సార్. రైట్, ఈసారి ఫ్రైడే కూడా బోల్డ్ అన్ని సినిమాలు రెడీలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం ఫస్ట్ గాడ్ సినిమా చూసుకుందాం. అది ఎందుకంటే ఒక పెద్ద సినిమాలో నడుస్తుంది. ఆ సినిమాకు రవి హీరోగా ప్లస్ నయనతార హీరోయిన్గా చేస్తున్నారు. సో ఇది ఎలా ఉండబోతోంది సినిమా? యాక్చువల్గా మనకు ఫ్రైడే సినిమాలు ఈసారి ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే దసరా వస్తుంది. ఆల్రెడీ దసరా సెలవులు స్టార్ట్ అయిపోయినాయి, స్కూల్స్ వాళ్ళ కాలేజీలో అన్నీ కూడా హాలిడేస్ ఇచ్చారు. సో భగవంత్ కేసరి 19th వస్తుంది. యాక్చువల్గా 19th వస్తుంటే ఇక చిన్న సినిమాలకు ఇదే కరెక్ట్. ముందుగానే రిలీజ్ చేసేసుకుంటే మనది ఎవరైనా చూస్తారు, ఎందుకంటే థియేటర్స్ సమస్య ఉంటుంది, ఎందుకంటే ఆయన టాప్ హీరో కాబట్టి థియేటర్స్ అన్ని కూడా వాళ్ళకే వెళ్ళిపోతాయి. సో అందుకని ఇప్పుడు 9 సినిమాలు మొత్తం 10 సినిమాలు దాకా ఉన్నాయి, అంటే రీ రిలీజ్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్ గా 7 స్టైట్, మిగతా 3 కూడా రీ రిలీజ్ సినిమాలు ఉన్నాయి. అంటే మొత్తానికి 10 సినిమాలు మాత్రం తమ అదృష్టాన్ని పరిష్కరించేందుకు ఇలా బాక్స్ ఆఫర్లో ఉంచాయి. ముఖ్యంగా గాడ్ మీరు అడిగినట్టు అహ్మద్, ఇది గాడ్ సినిమా వచ్చేసి ఏంటంటే తమిళ సినిమా. యాక్చువల్లీ జయం రవి, నయనతార, అహ్మద్ డైరెక్టర్, ఆశిష్ విద్యార్థి అనే ఆర్టిస్ట్ కూడా చేశారు. అయితే అక్కడ వెళ్ళినటువంటి సైకో క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ ఇది. యాక్చువల్గా దీన్ని గత ఒక 1 వీక్ బ్యాకే తమిళ్లో రిలీజ్ అయింది. కాకపోతే 1 వీక్ తర్వాత తెలుగులో ఈ వారం రిలీజ్ చేసి జరిగింది. ఇక ఈ సినిమా వచ్చేసి ఏంటంటే కొంచెం అందరిని హైప్ ఉంది, ఎందుకంటే జయం రవికి మంచి ఫాలోయింగ్ ఉంది పాన్ ఇండియా లెవెల్లో. అంటే జయం రవి ఏంటంటే ఇదివరకు ఆల్రెడీ PS1 PS2 అదే పొలియన్ సెల్వన్ సినిమాతోటి మంచిగా హిట్ తోని ఉన్నారు. అంటే ఆ సినిమాలు చూసి జనాలు ఆయన్ని తీసుకోవడం, తెలుగులో రిలీజ్ ఉంది కాబట్టి ఆ సినిమా ద్వారా ఆడియన్స్, మన తెలుగు ఆడియన్స్ ఆయన్ని చాలా దగ్గరకు తీసుకున్నారు. దాని తర్వాత వచ్చినటువంటి ఫిలిం ఇది గాడు అహ్మద్ గారు డైరెక్టర్లో వచ్చింది. సో ఇప్పుడు ఆయన దీనికి ఎంత మేరకు న్యాయం చేస్తుంటారు? ఇప్పుడు మనం వాస్తవం చూస్తే ఒక స్టోరీ గురించి మనం చెప్పుకుందాం, గాడ్ సినిమా. అయితే మన గాడ్ అనేది జస్టిఫికేషన్ ఏంటంటే అతను కాపాడే వ్యక్తిగా దాన్ని గాడ్ అని చెప్పారు. ముఖ్యంగా స్టోరీ లైన్ విషయానికి వస్తే మనం చాలా సినిమాలు కూడా ఈ క్రైమ్ థ్రిల్లర్ చేసుకోవచ్చు. అంటే ఈ సినిమాలో ఇతను పోలీస్ ఆఫీసర్గా ఉంటాడు, ఒక స్మైల్ సైకో ఆ అమ్మాయిని హత్యలు చేస్తూ ఉంటాడు. హత్యలు చేస్తున్న క్రమంలో ఎవరని ఛేదించే క్రమంలో అతన్ని పట్టుకుంటారు, కానీ ఇతను కాదని ఇంకోరు ఉన్నారని తెలుస్తుంది. అయితే వారందరూ ఎట్లా పట్టుకున్నాడు, ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేశారు అనేది ఈ యొక్క సినిమా కథ. అంటే ఈ సినిమాలో గాడ్ బ్రహ్మ అని కనిపిస్తుందండి. అంటే సినిమాలో రవి వ్యక్తి ఇప్పుడు హీరోగా చేశారా, లేకుంటే విలన్ పాత్ర కూడా పోషించారా ఇందులో? లేదు, యాక్చువల్ మొత్తం పోలీస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉంటాడు. సో తనకు ఇష్టమైనటువంటి ప్రాణ స్నేహితుడిని ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో ప్రాణాలు కోల్పోతాడు. అప్పటి నుంచి కొంచెం ఉద్యోగానికి దూరంగా ఉన్నప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే ఇతను మొత్తం హీరో క్యారెక్టర్ ఇన్వెస్టిగేషన్, బ్రహ్మ అనే క్యారెక్టర్ విలన్ పాత్ర ఆశిష్ విద్యార్థి అనే వ్యక్తి చేశాడు. సో అతను ముఖ్యంగా విషయం వచ్చేస్తే అతను సైకో అని చేస్తుంటాడు. అతను సైకో కావడం కాదు, అమ్మాయిలను చంపడమే కాకుండా దాన్ని రికార్డ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్ పంపిస్తాడు. సినిమా చూడడానికి కూడా ఆడియన్స్ కి ఎట్లా భయంకరంగా, చాలా క్రైమ్ థ్రిల్లర్ గా, సస్పెన్స్ ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళకు మాత్రం ఈ సినిమా బాగా నచ్చుతుంది. అంటే చూస్తుంటే స్క్రీన్ ప్లే అయినా కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కూడా చూస్తుంటే బాగా భయంకరంగా క్లిప్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ వాస్తవంగా మనం ఒక కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ముఖ్యంగా సినిమా వచ్చేసి ఇప్పుడు నయనతార అనగానే చాలా మందికి ఒక మంచి ఇంప్రెషన్ ఉంటుంది, జయం రవి ఉంటుంది, అహ్మద్, ఇటువంటి టీం అంతా కూడా ఉన్నప్పుడు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏం చేసిన అహ్మద్ చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్ నెంబర్ ఆఫ్ సినిమాస్ వచ్చాయి. అంటే కొన్ని హత్యలు చేసే వ్యక్తులు కానీ, మర్డర్ చేసేటువంటి వ్యక్తులు కానీ, మిస్టరీ స్టోరీస్ కానీ, ఇట్లా పోలీస్ ఆఫీసర్ ఛేదించే స్టోరీలు ఉన్నాయి. అయితే అతను అమ్మాయిల్ని ఎలా చంపాలి, అమ్మాయిల్ని ఎంత అశ్లీలంగా చంపాలి, ఎంత భయంకరంగా చంపాలి, ఎట్లా చూపించాలన్న దాని కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప ఈ సినిమాలో ఎట్లా ట్విస్ట్లు పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, సాదా సీదా వెళ్ళిపోతాయి. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే ఓకే, ఒక విలన్ ఇంకో అతను కూడా సైకో ఉన్నాడని చెప్పడానికి అదొక బ్యాంగ్ ఉంటుంది. కానీ కథ మీద దృష్టి పెట్టలేదు, స్క్రీన్ ప్లే కూడా మొత్తం ఆయనకు మైనస్గా చెప్పాలి. కేవలం దీంట్లో ఏంటంటే ఒక హీరో పాత్ర
ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక కొత్తదనం అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే నెంబర్ ఆఫ్ హిట్ సినిమాకి సంబంధించినటువంటి చాలా సినిమా మన తెలుగులో విశ్వక్సేన్ చేశాడు. ఇలాంటి ఫిలిమ్స్ నయనతార ఉమెన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చాలా చేసింది, అంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్వి. అంటే ఇందులో అసలు ఏం కొత్తదనం ఉందని మరి ఈ ప్రాజెక్ట్కి ఓకే చేస్తున్నారు? అసలు మీరు అడిగిన క్వశ్చన్ కోసం అసలు నయనతార ఎందుకు ఈ సినిమా అంటే నయనతార అసలు అవసరమే లేదు. కేవలం 3 సీన్లకు మాత్రమే ఆమెను పరిమితం చేశారు. నయనతార చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే లేడీ ఆమె ఎక్కువ కూడా చాలా లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్, సస్పెన్స్ థ్రిల్లర్ ఫిలిమ్స్ అంటే ఆమె హీరోగా అనంత రేంజ్ లో మూవీస్ చేయడం ఆడియన్స్ కూడా అలవాటు అయిపోయారు. అలాంటి హీరోయిన్ ని తీసుకొచ్చి చిన్న పాత్రకు పెట్టేస్తే అసలు ఆడియన్స్ నిజంగా నయనతార విషయంలో అందుకే డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే అయ్యారంటే నయనతార లాంటి ఆర్టిస్ట్ ఉన్నాక చాలా వరకు చాలా మంది ఇప్పుడు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామర్ పరంగానో సాంగ్స్ లేకపోతే తనకున్నటువంటి పర్ఫార్మెన్స్ అంత ఎక్స్పెక్టేషన్ చేస్తారు. సో కేవలం ఆ పాత్రలో నయనతార కాకపోతే ఏ హీరోయిన్ ఉన్నా అది ఉంటుంది, ఎందుకంటే కేవలం సపోర్టింగ్ రోల్ లానే ఉంది, కానీ అంత ఇంపాక్ట్ ఉన్నటువంటి పాత్ర చేయలే. అయితే సో జయన్ రవి చేశాడు, కానీ జయన్ రవి పాత్ర తగ్గట్లు చేశాడు, సీరియస్ క్యారెక్టర్ చేశాడు. కానీ నయనతార మా క్యారెక్టర్ మాత్రం దీంట్లో ఒక మైనస్ అని చెప్పాలి. తనకు ఈ సినిమాలో ఎటువంటి ప్రాధాన్యత లేదు. డైరెక్టర్ ఎంచుకునే విధానంలో కానీ ఆర్టిస్టులను కానీ వీళ్ళందరినీ వాడుకోవడంలో కొంచెం ఆయన ఫెయిల్ అయ్యారు. అదే ఇప్పుడు నయనతారను చూసుకుంటే డైరెక్టర్ అంటే ఏదో పెట్టుకోవాలన్నట్టు ఒక మంచి హీరోయిన్ ని పెట్టుకుంటే మూవీకి చూడడానికి పబ్లిక్ ఎక్కువ వస్తారన్న కోణంలో ఆయన ఆలోచించి నయనతారను పెట్టుకుంటారు, లేకుంటే ఆ ప్లేస్ లో చిన్న హీరోయిన్ ని పెట్టుకున్నా కూడా సరిపోయి. యాక్చువల్గా మీరు అన్నట్టు కేవలం నయనతారని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేకపోతే థియేటర్ ప్రేక్షకులను తీసుకొచ్చేలోనో ఒక గ్లామర్ కు ఉండాలనో అది స్క్రీన్ మీద చూపించాలి అనే ప్రయత్నం తప్ప ఆ పాత్రకు పెద్ద న్యాయం చేసినటువంటి ఆ పాత్రలో ఏ హీరోయిన్ చేసిన పర్లేదు, అసలు హీరోయిన్ లేకపోయినా కూడా ఆ సినిమాకి వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి. సో కానీ అది నయనతార మాత్రం ఈ సినిమాలో కొంచెం పెద్దగా వాడుకోలేదు, ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే కాదు. అదే ఈ మధ్య కాలంలో రీల్స్లలో కూడా నయనతార జవాన్ మూవీ సాంగ్స్ రామయ్య వస్తే అంటే అంత బంపర్ హిట్ లాగా కనిపించింది. సడన్ గా తెలుగు సినిమాలకు వచ్చేసరికి డల్ అయిపోవడం, అసలు ఆమెకు తెలుగు సినిమాలకు మళ్ళీ మైనస్ అని చెప్పుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఇదంతా డైరెక్టర్, ఎందుకంటే ఆర్టిస్ట్ తన పర్ఫార్మెన్స్ చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి రోల్ ఉండాలని ప్రయత్నం చేస్తారు. అయితే డైరెక్టర్ కూడా ఏం చేసిందంటే కథనాల మీద ఇంట్రెస్ట్ పెట్టకుండా కేవలం అమ్మాయిల్ని ఎంత నగ్నంగా చంపాడు అనేది చూపించాలి. ఒక సైకో కిల్లర్ ఉంటే ఆ సైకో కిల్లర్ ఏ విధంగా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు అనేది చూశాడు. ఆ పర్ఫార్మెన్స్ తీసుకోలేదు తప్ప స్టోరీ మీద ఇంట్రెస్ట్ చూడలేదు. ఈ సినిమాలో కేవలం చిన్న పిల్లల్ని చంపడం, ఎంతసేపు చంపడం, ఏ విధంగా చంపడం, ఎక్కడ చంపుతున్నారు, అసలు ఆ పర్సన్ ఎవరు, ఇది ఛేదించడానికి అసలు సినిమాలో అయినా అసలు ఇవి చూసి ఉన్నాం. ఈ సినిమాస్ ఇలాంటివి బోల్డ్ అని మూవీలు వచ్చినాయి. అమ్మాయిల్ని ఎత్తుకు వెళ్ళడము, కిడ్నాపులు చేయడము, చంపడము, ఇలాంటివి చాలా చూసి ఉన్నాం. మరి డైరెక్టర్ అహ్మద్ మళ్ళీ ఇదే స్టోరీ లైన్ ఎందుకు తీసుకున్నారు అసలు? ఇదేమన్నా అంటే నాకు తెలిసి ఇటువంటి ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ చాలా వరకు చాలా హిట్ అయినటువంటి పరిస్థితి. అయితే దీంట్లో ఏంటంటే మనకు కొత్తదనం చూపించాలి, లేకపోతే ఇన్వెస్టిగేషన్లో కొత్తగా అంటే మిరాకిల్ అనేటువంటి పాయింట్స్ ఉంటే తప్ప ఆడియన్స్ కొంచెం అరే ఇది బాగుంది అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. సో అహ్మద్ చేసినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే కేవలం సాదా సీదాగా వెళ్ళాడు. అంటే కేవలం అంటే టీనేజ్ అమ్మాయిస్ని ఎట్లా చేస్తారు, ఒక సైకో కిల్లర్ ఎలా పాత్ర చేస్తారు, ఈ పర్ఫార్మెన్స్ రాబెట్టుకోవడానికే కృషి చేసినట్టు అనిపించింది. కానీ స్టోరీ మీద కానీ ఆ స్క్రీన్ ప్లే మీద కానీ, ఎందుకంటే ఎటువంటి సినిమాలు చూసేటప్పుడు మనం చాలా చూసాం. ఇక్కడ హాలీవుడ్లో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి, బాలీవుడ్లో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి, ఇలాంటి తెలుగులో వచ్చాయి, తమిళ్లో వచ్చాయి. మళ్ళీ అట్లాంటి చూసినప్పుడు దాన్ని మించి చేయాలి, ట్విస్ట్లు ఉండాలి, దాన్ని మించి అబ్బో ఇంత బాగా ఇన్వెస్టిగేషన్ చేశారనే ఎగ్జైట్మెంట్ గా ఉండాలి. ఇన్వెస్టిగేషన్ లో ఆ సస్పెన్స్ లో కూడా ఈ సస్పెన్స్ ఇంతవరకు మనం చూడలేదు కదా, ఆ టైప్ ఆఫ్ తీసుకొస్తే సస్పెన్స్ థ్రిల్లర్ అయినా జనాలు చూస్తారు. చూసి ఉంది, సేమ్ ఇన్వెస్టిగేషన్, సేమ్ పోలీసు, సేమ్ ఎత్తుకెళ్ళడం, సేమ్ అమ్మాయిలు, మొత్తం ఇదే సేమ్ ఉంది. ఈ మధ్యకాలంలో మన తెలుగులో హిడింబా వచ్చేసి సినిమా చూస్తే సేమ్ అదే లైన్ ఇదే అమ్మాయిలని ఎత్తుకెళ్ళడం, ట్రాప్ చేయడం, అసలు ఎలా చచ్చిపోతారు, అసలు ఏంటిది అనేది సేమ్ అలాగే సేమ్ లైన్ కూడా ఇదే. అండ్ సినిమాలో ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళ జయం రవి, నయనతార తెలిసిన ఆర్టిస్ట్, తెలుగు ప్రజలకి, తెలుగు ప్రేక్షకులకి తెలిసినటువంటి ఆర్టిస్టులు వీరిద్దరే ఉన్నారు. ఇంకా అంతగా తెలిసిన వాళ్ళు అందులో ఎవరు కనిపించట్లేదు. అది యాక్చువల్లీ తమిళ్ మూవీని, ఎందుకంటే జయం రవి చాలా సినిమాలు మనకి ఇక్కడ రిలీజ్ అయినాయి. ఇక నయనతారకి మనం ఫస్ట్ చూసి చాలా క్రేజ్ ఉంది, ఎన్నో సినిమాలు చేసింది మన సినిమాలో, కొన్ని 50 సినిమాల దాకా అన్ని సపోర్టింగ్ క్యారెక్టర్ అన్ని చేసింది. సో ఆమెకి మంచి ఫామ్ ఉంది. ఇటువంటి క్రమంలో ఈ తెలుగులో కూడా వర్కౌట్ అయింది, ఎందుకంటే ఇప్పుడు అంతా సినిమా వచ్చేసి తెలుగుకే పరిమితంగా కూడా ఏ స్టార్ చేసినా పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతున్నారు. వేరే లాంగ్వేజ్ లో తీసినా ఎట్లాగో ఒక తెలుగులో కూడా తీసేస్తే అయిపోతుందని ఆ కోణంలో తీశారు. అది ఆ సినిమాకు ఆయన ఇన్వెస్టిగేషన్ అదంతా కూడా డైరెక్టర్ యొక్క పొరపాటు అని చెప్పాలి. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా
క్యూరియాసిటీ కానీ లేకపోతే ఎగ్జైట్మెంట్ కానీ అది లేకపోవడం, థ్రిల్లింగ్ లేకపోతే ప్రేక్షకులు చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను అయితే మనం దీంట్లో విషయం ఏంటంటే మనం చెప్పేటట్టు స్టోరీని ఊహించవచ్చు, ఇది జరుగుతుందని అని కామన్ ఆడియన్స్ ఊహించే విధంగా ఉంటే ఏ సినిమా కూడా హిట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఎగ్జైటింగ్ ఉంటే సస్పెన్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గమనించిన సినిమా అంటే ఇటువంటి సినిమాలు జనాల్ని ఎంత ఫూల్ చేస్తారో, ఎంత అమాయకులను చేస్తారో, అంటే జనాల్ని అంటే ఆడియన్స్ ని అటు కన్ఫ్యూజ్ చేసేసి మొత్తం ఏదో ఒక కంక్లూజన్ ఇప్పించేస్తున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే కొత్తదనం చూపించే ప్రయత్నంలో కొంచెం వింత పొగడలకు వింత ఇవన్నీ చేయడం వల్ల సినిమాపై ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు దాదాపు అది కొన్ని కోట్ల రూపాయలతో సినిమా. సో ఇన్ని కోట్ల రూపాయల సినిమా పెట్టి కథ మీద కాకుండా స్క్రిప్ట్ మీద కాకుండా ఆర్టిఫిషియల్ పర్ఫార్మెన్స్, వాళ్ళంతా ప్రూవ్డ్ ఆర్టిస్ట్లే, వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఎట్లా పర్ఫార్మెన్స్ వస్తుంది. అది వదిలిపెట్టి ముఖ్య స్టోరీని వీటిని స్క్రీన్ ప్లేని పక్కన పెట్టి వాటిని మాత్రం కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల సినిమా మొత్తం కొంత తేలిపోయినటువంటి అనిపిస్తుంది. అందుకే తమిళ్లో కూడా మంచి రిజల్ట్ రాలేదు, తెలుగులో ఏమన్నా మంచి రిజల్ట్ వస్తుందని ఆలోచించారు. కానీ ఇటువంటి సినిమాలు మన తెలుగులో చాలా చూసారు. అడివిశేషులు ఇలాంటి సినిమా, ఇన్వెస్టిగేషన్ స్పై సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు కూడా సేమ్ సస్పెన్స్ ఇలాంటివి, ఇటువంటి సినిమాలు చాలా వచ్చాయి, నెంబర్ ఆఫ్. ఎందుకంటే ఈ థ్రిల్లింగ్ జోనర్స్ లో మనం ఎన్నో చాలా ఛానల్స్ చూస్తున్నాం. హాలీవుడ్ లో కూడా వచ్చినాయి. ఇప్పుడు అంతా ఓటీటీలు వచ్చాక ప్రతి సినిమా అందరికీ దగ్గర అయిపోయింది, ఓటీటీలు చూసుకుంటున్నారు. సో అందరికి కొత్తదనం ఇంకా ఎగ్జైట్మెంట్ ఉండేటువంటి తప్పలేదు కావాలి. కాకపోతే అందులో డిఫరెంట్ ఖచ్చితంగా మన వాళ్ళు ఎప్పుడు ఇన్నోవేటివ్ గానే ఉంటేనే చూస్తారు అన్నట్టు ఉంటారు. అండ్ ఓవరాల్ గా ఈ మూవీ అసలు ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మనం ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు? అటు యాక్చువల్గా ఈ సినిమాకి మనం చూసుకుంటే మనం అంటే కథ, స్క్రీన్ ప్లే, తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, తర్వాత మ్యూజిక్, యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు. అదొక సినిమాకి చాలా ప్లస్ అయింది. సస్పెన్స్ కి ఎలా మ్యూజిక్ ఇవ్వాలో బీజీ అయినా ఏదైనా కూడా ఆయన ఆ ప్రకారంగా ఇచ్చి, అంటే మనల్ని సస్పెన్స్ గురి చేసేలాగైతే బీజీ ఇచ్చారు. అంటే ఎలాంటి సస్పెన్స్ మూవీస్ లోనైనా ఖచ్చితంగా బీజీ ఉంటుంది. ఆయన న్యాయం ఆయన చేసుకున్నాడు, అదే మంచి బీజిఎం ఇచ్చాడు. సో ఇటువంటి అంటే మనకు తెలుసు యువన్ శంకర్ రాజ్ ఎంత ప్రౌడ్ అని తెలుసు. సో ఇవన్నీ ఓవరాల్ గా చూస్తే మనం ఏంటంటే డైరెక్టర్ పొరపాటు, ఎందుకంటే మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే చూసింది కాబట్టి జనాలకు థ్రిల్లింగ్ అనిపించేటువంటి అవకాశం ఉండదు. కొత్తదనం కోరుకుంటే మాత్రం ప్రేక్షకులకు ఇది పెద్దగా సంతృప్తిని ఇవ్వదు. ఓవరాల్గా లేదు ఇలాంటి సినిమా కూడా యావరేజ్గా అని చెప్పొచ్చు. ఓవరాల్గా మనకు ఒక 5కి అవుట్ ఆఫ్ 5కి ఒక మనం 2 ఇవ్వచ్చు. ఎందుకంటే చూసి ఉన్నాయి కాబట్టి మనకు ఏమైనా చూసి ఇలాంటి స్క్రీన్ ప్లేలు చాలా ప్రయోగాలు చూసాం. అటువంటిది మళ్ళీ చూస్తే కొత్తదనం అని అనిపించదు. అంటే సగటు ప్రేక్షకుడు ఊహించే విధంగా ఈ స్క్రీన్ ప్లే ఉంది. సో దానివల్ల ఉండదు. కాకపోతే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరిది బాగా ఉంది. జయం రవి కావచ్చు, నయనతార చేసిన ఒక సీన్, 3 సీన్లలో కూడా ఒక సీన్ బాగా ఎలివేట్గా ఉంటుంది. అది చేసిన తర్వాత దీంట్లో సైకోల్గా చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు బాగా చేశారు. అది సినిమాకి కొంచెం ప్లస్, వాళ్ళ పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో బాగా చేశాడు. అంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కంటే కూడా స్టోరీకే జనాలు ఇంపార్టెన్స్ ఇస్తారు ఫైనల్గా. అది ఒక సినిమాకి కొంచెం వాళ్ళు కలిసి రాని అంశం చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనం ఇంకో మూవీ, చిన్న మూవీ గురించి మాట్లాడుకుందాం. నీతోనే నేను అనేటువంటి ఫిలిం, అంజిరామ్ డైరెక్షన్ లో వశిష్ఠ హీరోగా, మోక్ష హీరోయిన్ గా చేసినటువంటి ఫిలిం. ఇది చూస్తుంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగే కనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చిన్న సినిమా, చిన్న ఆర్టిస్టులు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో సింపుల్ గా చెప్పేసినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా గురించి చెప్పండి. బండి సినిమాలో చేసినటువంటి వికాస్ వశిష్ఠ అనేది దీంట్లో మెయిన్ లీడ్ చేశాడు. యాక్చువల్గా మోక్ష మామయ్య కూడా దీంట్లో చేసింది. సో ఓవరాల్గా ఏంటంటే ఇది సినిమా ప్రొడ్యూసర్ ఎవరు అనుకున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన సినిమా మీద అంటే సినిమా మీద ఫ్యాషన్ తోటి సినిమా చేయడం జరిగింది. అయితే అతను ఏం చేశాడంటే ఆయన అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు స్కూల్లో పిల్లల చదువు కోసం ఎట్లా ఆరాటపడతాడు, ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఎటువంటి టేక్ కేర్ తీసుకుంటాడు, చదువు యొక్క గొప్పతనం ఏంటి, చదువు వల్ల ఏంటి, ఏం లాభం ఉండొచ్చు, చదువు మంది ఎంతమంది పోతున్నారు, ఇటువంటివన్నీ సమాజంలో మొత్తం ఎడ్యుకేషన్ ఓరియంటెడ్ లాగే కనిపిస్తుంది. అంటే సమాజంలో పిల్లలకి చదువు ఎంత ఇంపార్టెంట్, అసలు కార్పొరేట్ లైఫ్ ఆఫ్ స్టడీ ఎట్లా ఉంది, ఇట్లా మన సర్కార్ బడి స్టైల్ ఎట్లుంది. అంటే హీరోయిన్ అయినా కూడా ఈ మూవీలో టీచర్ రోల్ చేసినట్టుగా కనిపిస్తోంది. అంటే మన విద్యార్థులకు ఏ రకమైన బోధన ఇవ్వాలి, అందులో కూడా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. కార్పొరేట్ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే బిజినెస్ పరంగా ఆలోచిస్తూ ఉంటారు, సర్కార్దే బడిలో చదువుకుంటే మంచిగా ఉంటుంది. అంటే మనం సింపుల్గా మనం ఈ స్టోరీ గురించి చెప్పాలంటే మనం యాక్చువల్గా ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, పిల్లలకు చదువు ఎట్లా చెప్పాలి,
అంటే ఉపాధ్యాయులు చెప్పాలనుకున్నా అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితులు. సపోజ్ ప్రతి సమస్య మనం న్యూస్లో చూస్తుంటాం. ఇటువంటి సమస్యలందరూ కూడా ఒక కథాంశంగా తీసుకొచ్చి అతని ముందు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు. ఓవరాల్గా ఏంటంటే ఈ ప్రొడ్యూసర్ సాహసం ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు పిల్లలకు పట్ల వాళ్ళ జీవితం పట్ల ఎటువంటి టేక్ కేర్ తీసుకున్నాడు. ప్రతికూల పరిస్థితులు ప్రభుత్వం నుంచి కానీ తోటి ఉపాధ్యాయుల నుంచి కూడా ఆయనకు ప్రతికూల పరిస్థితులు ఉంటే పిల్లల్ని ఎట్లా తీసుకొచ్చాడు అనేది దీనికి ఇచ్చాడు. దీనికి ఒక ట్విస్ట్ కూడా ఏర్పాటు చేయడం, ఒక సస్పెన్స్ ఒకటి ట్విస్ట్ ఏర్పాటు చేశారు. మొత్తానికి అది నమ్మశక్యంగా లేకపోయినప్పుడు కూడా విద్య గురించి ఉపాధ్యాయులు పిల్లలకు ఉన్నటువంటి ఎమోషన్స్ మాత్రం దీంట్లో చూపించే ప్రయత్నం చేశారు. అండ్ మూవీలో కూడా ఈ మూవీ ద్వారా కొంతమంది ఆర్టిస్టులకు కూడా హెల్ప్ చేసినట్టు, అంటే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే కొత్తగా ఉండేటి వాళ్ళకు, అంటే ఎందుకంటే ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు లేరు ఇందులో ఆడియన్స్కి. ఇప్పుడు ఇది కంప్లీట్గా తెలుగు ఫిలిం అయినప్పటికీ ఆడియన్స్ అందరికీ తెలిసిన వాళ్ళు లేరు, అతి తక్కువ మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఇది ఒక చిన్న ఫిలిం అయినా కూడా అసలు ఏం చెప్పాలనుకున్న చిన్న మెసేజ్ అయితే అంటే ఇలాంటి మూవీస్ వచ్చాయి ఇది వరకు, ఇలా మెసేజ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషనల్ ప్రకారంగా చూసుకుంటే చాలా మూవీస్ వచ్చాయి. కాకపోతే ఇందులో డైరెక్టర్ ఏం స్పెషల్ తీసుకొచ్చారు అంజీరామ్ గారు? చదువు పట్ల అతను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎంత స్ట్రగుల్ చేస్తాడు అనేది సినిమాలో చూపించాడు. దానికి ఒక ఫ్యామిలీ స్టోరీ కూడా ఉంది. ఆ ఫ్యామిలీ స్టోరీ కూడా దీంట్లో ఫిక్స్ చేశాడు. మొత్తం ఓవరాల్గా ఏంటంటే విద్య గురించి ఆయన చేశాడు. అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు, ప్రతికూల పరిస్థితి ఇప్పుడు ఏమున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం లేడీస్కి అంటే చదువు విషయంలో టీచర్స్ లేకపోవచ్చు, లేకపోతే అక్కడ బాత్రూమ్ సమస్యలు కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, చదువుకున్న క్రమంలో ఒక మెరిట్ స్టూడెంట్ ఎట్లా కోల్పోతున్నారు, అంటే సమాజంలో ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి పాఠశాలల తీరు ఎలా ఉంది, అవన్నీ కూడా సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అతను ఒక ఉపాధ్యాయుడు, ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా. అదే ప్రేక్షకులకు ఎలా చెప్పాలి, ఒక చదువు అంటే ఉపాధ్యాయుడి యొక్క కష్టం ఏంటి. ఎందుకంటే ప్రపంచానికి ఒక మేధా సంపత్తిని ఇచ్చేది ఒక టీచరు. ఆ టీచర్ ఎట్లా చేశాడు, టీచర్కి పిల్లల పట్ల ఎట్లుంటుంది, అదంతా కూడా ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమ, అదంతా కూడా ఒక ఉపాధ్యాయుడు ఎట్లా టేక్ కేర్ తీసుకుంటాడు, తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుడు ఎటువంటి కేర్ తీసుకుంటాడు, పిల్లల ఉన్నతి కోసం ఒక ఉపాధ్యాయుడు ఎట్లా పాటు పడతాడు, ఈ అన్ని కోణాలు ఆయన చూపించాడు. ఆయనకి ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు చుట్టే తిరుగుతుంది, అంటే స్టడీ గురించి, విద్య గురించి. సినిమా మొత్తం కూడా ఓన్లీ స్టడీస్ చుట్టే తిరుగుతూ ఉంటది, టీచర్స్ చుట్టే తిరుగుతూ ఉంటది. ఆడ పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మొత్తం వీళ్ళ చుట్టే తిరుగుతుంటే మరి మన ఆడియన్స్ ఖచ్చితంగా కామెడియన్, ఒక లవ్, ఒక సంథింగ్ కోరుకుంటారు. అసలు డైరెక్టర్ ఈ మూవీలో అలాంటిది చూపించారా? అంటే మెయిన్ స్టోరీ చెప్పారు, దానికి ఫ్యామిలీ తర్వాత ఒక లవ్ స్టోరీ అవి పెట్టి కొంచెం యూత్ ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఓవరాల్ గా కథాంశం మొత్తం దీంతో ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆడియన్స్ కి కొంత డిసప్పాయింట్. అంటే ఇటువంటి కథలు మంచి కథలు, అసలు ఇలాంటి కథలు చూడాలి, చూసి కూడా నలుగురు ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న యూత్ కి అంతా ఎట్లాంటి పాటలు మనం చూసుకుంటున్నాం ఎన్నో, అటువంటి కథనాలు, ఫైట్లు, డాన్సులు ఇట్లాంటివి అయితే కొంచెం కమర్షియల్ గా ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి వచ్చేసే ప్రయత్నం కాబట్టి ప్రేక్షకులు అంటే ఇటువంటి సినిమాని చూసి కొంచెం నచ్చే ప్రేక్షకులు కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు. కానీ యూత్ కి మాత్రం పెద్దగా అంటే ఆ ఎలిమెంట్స్ లేవు కదా. మన యూత్ జనరల్ గా స్టడీస్ చేయండి, కాలేజ్కి వెళ్ళండి రా బాబు అంటేనే అంతగా ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాంటిది మళ్ళీ మూవీస్ లో ఎంటర్టైన్మెంట్ దిశలో కూడా మళ్ళీ అదే ఉపాధ్యాయుని పెట్టి అదే టీచర్స్ పెడితే వాళ్ళు మేబీ యూత్ కి అంతగా నచ్చుండకపోవచ్చు ఫిలిం. యూత్ కు సంబంధించిన అంశాలు లేవు, ఎందుకంటే చాలా పద్ధతిగా అంటే ఫ్యామిలీ మొత్తం చూసేటువంటి విధంగా ఉన్నాయి. అంటే ఒక పిల్లలకు మధ్య, ఒక ఉపాధ్యాయుడి మధ్య ఉన్నటువంటి స్టోరీ కావచ్చు, ఒక భార్య భర్తల మధ్య ఒక లవ్ స్టోరీ కూడా పెట్టాడు. ఆ ఎఫెక్షన్ ఎంత చూపించే ప్రయత్నం చేశాడు. కానీ యూత్ కి కావాల్సినటువంటి ఇప్పుడు అంతా యూత్ ఏంటంటే చాలా ఎక్కువ కోరుకుంటున్నారు. ఆల్రెడీ బోల్డ్ అనే సినిమాలు చూపించి ఉన్నాయి, ఈ బోల్డ్ సినిమాలు బోల్డ్ గా వచ్చాయి, వాటిని మించి తీస్తే తప్ప ఆడియన్స్ సినిమాకి వచ్చలేదు. సింపుల్ గా 1% లోపే లవ్ చూపిస్తామంటే మన ఆల్రెడీ 90% ఎబో ఉండేటువంటి ఇట్లా చూసి లవ్ ఎఫెక్షన్స్ ఉండేటివి సడన్ గా తక్కువ మోతాదులో చూపిస్తా అంటే యూత్ ఖచ్చితంగా తీసుకోలేదు. అయితే ఈ సినిమా చూస్తే ఏంటంటే ప్రభుత్వ పాఠశాల చదివిన పిల్లలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ నేపథ్యం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ స్కూల్లో జరిగేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అవన్నీ కూడా చూపించాడు. వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు అదే మా స్కూల్లో ఇలా జరిగింది, మా స్కూల్లో ఇలానే ఉంది, మేము ఇట్లా చదువుకున్నాం, మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు అది కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం. అందులో గవర్నమెంట్ సర్కార్ బళ్ళల్లో చదువుకునే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ, అదే సర్కార్ బళ్ళకి అంటే చదువు అంటే సర్కార్ బళ్ళలో చదువుకున్న పిల్లలకి ఎక్కువ, అంటే చూసే విద్యార్థులకు కావచ్చు, ఉపాధ్యాయులకి స్టోరీ కనెక్ట్ అవుద్ది. పేరెంట్స్ కూడా చదివించే పేరెంట్స్, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అద్దం పట్టే విధంగానే ఉన్నది. అంటే సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు, ఆ సమస్యలను ఒక విధంగా ఎక్కువ
పెట్టాడు. ఇది కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంటే ఈ సినిమా ద్వారా ఎటువంటి సమస్యలు ఉన్నాయని ప్రతి ఆడియన్స్ చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే అంటే ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులు, ఉన్నత చదువులు చదివిన ఉపాధ్యాయులు, అంటే ప్రైవేట్ స్కూల్లో పెద్దగా చదువుకున్నటువంటి విద్యార్థులు ఉండరు, మన ఉపాధ్యాయులు ఉండరు. కానీ ప్రభుత్వ స్కూల్లోనే ఉన్నతమైనటువంటి చదువులు చదివిన ఉపాధ్యాయులు ఉంటారు. కానీ స్కూల్కి పోవడానికి ఇంట్రెస్ట్ చూపరు. అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితులు. అవును, ప్రైవేట్ ని గవర్నమెంట్ ని కలిసి చూసుకుంటే గవర్నమెంట్ లో ఖచ్చితంగా గవర్నమెంట్ స్టాంప్ గుద్ది వీళ్ళు ఖచ్చితంగా ఉపాధ్యాయుడు స్టాంప్ గుద్ది పంపించి అంత మేధావి శక్తి ఉండే వాళ్ళ దగ్గరికి పంపించినా కూడా ఎందుకో మరి మన పేరెంట్స్ కి అందరికి కూడా తల్లిదండ్రులకు ప్రైవేట్ లోనే చదివించాలి అని అనిపిస్తుంది. అవి కూడా దీంట్లో పెట్టాడు ఈ పాయింట్ కూడా. ఎందుకంటే ఇక్కడున్న మౌలిక సదుపాయాలు లేకపోవడమే పేరెంట్స్ అనాసక్తి చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా చూపించాడు. ఒక రకంగా ఇది చూస్తే ప్రభుత్వాలు కానీ ఇవన్నీ చూస్తే వారికి ఒక చెంపపెట్టలాగా ఈ సినిమా తీశాడు యాక్చువల్గా. ఇవి చూసి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసే వాళ్ళకి మాత్రం మామూలుగా మంచి కథ, మంచి కథనం, చదువు గురించి, ఒక ఉపాధ్యాయుల గురించి, ఫ్యామిలీ గురించి, పిల్లల బాల్య వివాహాల గురించి ఇవన్నీ కూడా దీంట్లో మిళితం చేశాడు. కాబట్టి ఇవన్నీ నచ్చిన వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది. కేవలం లేకపోతే బోల్డ్ సినిమాలు, బోల్డ్ సాంగ్ పాటలు కావాలనుకో మాత్రం ఇవి అయితే ఆ సినిమా లేవు. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఒక రకంగా ఎంటర్టైన్ చేస్తూ ఒక రకంగా మెసేజ్ ఓరియంటెడ్. అయితే మంచి డైరెక్టర్, డైరెక్టర్ అంజనాము, ఆయన ప్రొడ్యూసర్ మామిడి సుధాకర్, ఇద్దరు. అంటే ఆ ప్రొడ్యూసర్ గట్స్ మెచ్చుకోవాలంటే ఈ రోజుల్లో మెసేజ్లు చూపిస్తే చాలా సినిమాలు మెసేజ్లకు పెద్దగా కాదు, కానీ ఈ విషయం తెలిసి కూడా ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ముందుకు వచ్చాడు. అంటే ఒక రకంగా మంచి సినిమా తీశాడు. విద్య గురించి, ఉపాధ్యాయుల గురించి, ప్రభుత్వ పాఠశాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అనేది చూపించే ప్రయత్నం అయితే చేశాడు. సో ఓవరాల్ గా దీనికి ఎన్ని వచ్చండి మనం మార్క్స్? ఇప్పుడు కథ బాగుంది, అన్ని బాగున్నాయి, కాకపోతే యూత్ కు నచ్చే ఎలిమెంట్స్ లేవు. అయితే మంచి స్టోరీ కాబట్టి ఎక్కువ రేటింగ్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళు కమర్షియల్ గా వర్కౌట్ కమర్షియల్ గా లేదు కాబట్టి కమర్షియల్ అంటే ఒక అంటే స్టోరీ బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఒక కామన్ ఆడియన్ గా మంచి సినిమా 3.5 ఇవ్వచ్చు మనం. కానీ కమర్షియల్ లేవు, కమర్షియాలిటీ లేదు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎంతవరకు హెల్ప్ అవుద్ది, ఆడియన్స్ వచ్చి సినిమా చూస్తారని మాత్రం కొంచెం డౌటే. అదే ఒక తరహా ఆడియన్స్ బట్టి ఒక 18 years వాళ్ళకు, ఒక 25 years వాళ్ళకు, 30 ఇట్లా చూసుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఏమో 5 star కూడా కొంతమందికి పెద్దవాళ్ళకి సినిమా నచ్చుతుంది, ప్రతి ఒక్కరు నచ్చుతుంది, అంత బాగుంది, ఎమోషనల్ తీశాడు. కాకపోతే కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని మాత్రం డౌట్. ఎందుకంటే ఇప్పుడు జనాలు కావాల్సింది బోల్డ్ కావాలి, ఆ తర్వాత దాని మించినటువంటి కమర్షియాలిటీ లేదా ఫైట్స్, డాన్సులు ఇవి ఉంటే జనాలు మాత్రం పోతున్నారు. లేదు మెసేజ్ ఓరియంటెడ్ అంటే మాకెందుకు బాబు అనేటువంటి అనేది ఉంది. సో కమర్షియల్ స్టోరీ పరంగా అన్నిటి పరంగా మంచి ప్రయత్నం చేసినారు. కాకపోతే కమర్షియల్ గా వర్క్ అవ్వడం మాత్రం కష్టంగా అనిపిస్తుంది. సో చూడాలి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒక వీక్ చూస్తే గానీ. ఇప్పుడు మరికొన్ని మనం కొన్ని రిలీజ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఇది అందులో ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ పేపర్ లీక్, మన ఆర్ నారాయణమూర్తి. యూనివర్సిటీ ఆఫ్ పేపర్ లీక్ అంటే మొత్తం మనకు కనిపించేది ఆర్ నారాయణమూర్తి. అసలు ఆ సినిమాలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, అసలు స్టూడెంట్స్ ఎంత, ఇది కూడా మళ్ళీ అదే స్టూడెంట్స్ ఏ రకంగా బాధపడుతున్నారు, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా లేవా, ఒకవేళ చదువుకున్న వారికి ఎగ్జామ్స్ పడుతున్నాయా లేదా, ఈ పేపర్ లీక్లు అవుతున్నాయి అంటే మనకు TSPSCలో Group 1 ఈ పేపర్స్ అన్ని లీకేజ్ అవుతూ వచ్చాయి. ఆ రకంగానే సినిమా కోణం కనిపిస్తుంది. అంటే చెప్పండి అసలు దీని గురించి. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి అంటేనే సమస్యలు ఎక్కడ ఉంటే ఆయన ఒక ప్రశ్నించే గొంతుగా సినిమా ద్వారా, ఆ సినిమా మాధ్యమం ద్వారా అవన్నీ సమస్యలను ఎక్కువ పెడుతుంటాడు ఆయన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇప్పుడు ప్రస్తుతం సమస్య ఏంటంటే పేపర్ లీక్. పేపర్ లీక్ తర్వాత ఎన్ని మన తెలంగాణలో అంటే అంత గతంలో కూడా జరిగాయి. ప్రస్తుతానికి ఉన్నటువంటి హాట్ టాపిక్ పేపర్ లీక్. దానివల్ల ఎన్ని లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు సమస్యలు బాధపడుతున్నారు, వయసు మీరిన తర్వాత విద్యార్థుల పరిస్థితి ఏంది అంటే కేవలం కొంతమంది చేసినటువంటి అధికారుల తప్పిదం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఈ పేపర్ లీకేజ్ల వల్ల ఎటువంటి సమస్య ఏర్పడుతుంది అంటే విద్యార్థుల భవిష్యత్తు ఎలాంటి అంధకారంలోకి వెళ్ళిపోతుంది అనేది కథాంశంతో తీసిన సినిమా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ పట్టే విధంగా అందరినీ కూడా ప్రభుత్వాలకు ఉన్న అధికారులని, వీళ్ళ నిర్లక్ష్య వైఖరిని, నిరుద్యోగాన్ని అంటే యువతని అంటే ఉన్న దేశంలోని యువతని ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారు అనేది కోణాలు చూపించారు. ఇప్పుడు ఉన్నటువంటి మనం చూసుకుందాం, మనం తెలంగాణ ప్రాంతాల్లో జరిగినటువంటి చూసాం, ఎన్నో రద్దయినటువంటి చూసాం. లీక్ విషయంలో ఎన్నో మంది పేపర్ లీక్ తోటి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అటువంటి అన్ని కూడా ఈ సినిమాలో చూపించాడు. అంటే ఈ యూనివర్సిటీ చూస్తే ప్రస్తుతం మొత్తం ఈ మధ్య జరిగినటువంటి అన్ని సినిమా TSPSC లీకే ఇప్పుడు అసలు పెద్ద అంశము మన తెలంగాణలో. అండ్ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు కొంతమందికి దానికోసం వెయిట్ చేసి విద్యార్థులకు అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏజ్ కూడా అయిపోతుంది నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాయడానికి. మరి కొంతమంది ఇప్పుడు ఎగ్జామ్ రాద్దాం అంతా నేర్చుకుని వద్దాం అనుకుంటే పేపర్ లీక్ అసలు
అతి కష్టం మీద చదువుకొని ఇంట్లో నుంచి అమ్మ నాన్నలు పంపించి అంత కష్టం మీద ఇప్పుడు రాసేస్తే మనకు జాబ్ వచ్చేస్తుంది, నెక్స్ట్ మనం ఫ్యామిలీని చూసుకోవచ్చు అనేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ గవర్నమెంట్. ఈ సినిమాలో కూడా అదే చేశారు. అట్లాంటి వాళ్ళకు కూడా యూనివర్సిటీ అనే ఈ సినిమాలో కూడా సేమ్ ఒక విద్యార్థి ఎట్లా దాన్ని చేస్తారు, ఆ విద్యార్థి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు, ఆ వచ్చాక వాళ్ళు చివరి టైంలో బాగా కష్టపడి చదివి ఏళ్ళు చేసి ఒక నోటిఫికేషన్ వస్తే దానికోసం ప్రిపేర్ అయితే చివరి క్షణంలో నేను పాస్ అయిపోతున్నా రేపు ఉద్యోగం వస్తుంది అనుకుంటాను, పేపర్ లీక్. ఈ దీనివల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, ఎంతమంది కుటుంబాల్లో అదే ఇక్కడ ఉండడానికి కూడా చాలా మంది కూడా డబ్బులు ఉండవు సరిగా. అంటే ఎగ్జామ్ రాసుకొని మనం దీని తర్వాత రిజల్ట్ వస్తే మన ఫ్యూచర్ నెక్స్ట్ ఉంటది అనుకునే కోణంలో కూడా చూసుకుంటే ఇక్కడ ఏముండదు, కట్ చేస్తే పేపర్ లీక్. అంటే జనాలకు ఎట్లా అంటే ఇంకా వాళ్ళకి నెక్స్ట్ దారి ఏముండదు, బయట రద్దయిపోతాయి కదా ఎగ్జామ్స్. మీరు అన్నట్టు పేపర్ లీక్ అయితే రద్దయిపోతాయి. మళ్ళీ అప్పుడున్న పరిస్థితి ఏ అధికారం నిర్లక్ష్యం చేసినా, ఏ ప్రభుత్వం చేసినా, ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఎటువంటి పరిస్థితులు అది కళ్ళ కట్టించినట్టు చూపించాడు. ప్రతి ఒక్క విద్యార్థి చూడాల్సిన సినిమా. అవును, ఖచ్చితంగా ప్రతి విద్యార్థి చూడాల్సిన విషయం. ఇప్పుడు ఇది రిలీజ్ చేస్తే ఖచ్చితంగా జనాలు మళ్ళీ చూస్తారంటారా? ఆల్రెడీ రిలీజ్ చేశారు మొత్తం. అయితే చూస్తారంటే ఆయనకు మంచి ఆడియన్స్ ఉన్నారు. ఆర్ఆర్ వరకు మంచి మాస్ ఆడియన్స్ లో చాలా ఉన్నారు. అంటే విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కువ ఉంటుంది. అర్బన్ లో కొంత తక్కువ ఉన్నప్పటికీ కూడా రూరల్ లో ఎక్కువ ఆయన సినిమాలు, ఆయన పాటలు మనం ఇప్పటికీ కూడా పాడుకుంటుంటాం. ఆయన ఒక పీపుల్ స్టార్ గా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఆయన ఎన్ని కమర్షియల్ సినిమాలు చేయడం, ఇటువంటి అంటే ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలని ఇప్పుడు లీక్. ఇప్పుడు ప్రతి విద్యార్థికి ఈ సినిమా చూస్తే అంటే విద్యార్థే కాకుండా మిగతా సమాజం కూడా ఇప్పుడు పరిస్థితులు ఎట్లా అంటే అద్దం పట్టే విధంగా సినిమా తీశాడు. ఈ పేపర్ లీకేజ్ వల్ల పడేటువంటి సమస్యలు అంటే యువత మీద ఎటుపడుతుంది, వాళ్ళ భవిష్యత్తు. పేపర్ లీకేజ్ వల్ల నిజానికి స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బంది పడుతున్నారంటే ఒకసారి మనం ఈ మూవీ చూస్తే తెలుస్తుంది. అది కూడా దీన్ని చూడాల్సిందంటే పేపర్ సంబంధించిన విద్యార్థులే కాదు, తల్లిదండ్రులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా చూడాలి. అంటే ఈ పేపర్ వల్ల అంటే ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. తాత్కాలికంగా కొన్ని ముడుపుల కోసం వాళ్ళు లీక్ చేయొచ్చు, కానీ దానివల్ల కుటుంబాలు ఎట్లా ఆగమైపోతున్నాయని మాత్రం కళ్ళగట్ల సినిమా రూపంలో, న్యూస్ లో చూడడం కాదు, సినిమా రూపంలో చూస్తే వాళ్ళు చెల్లించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ. రైట్, ఇదండి ఇవాళ హిట్ ఆఫ్ అటా కార్యక్రమం. అంటే మా కోణంలో మేము ఆలోచించి చెప్పాము, మీరు మూవీస్ చూసినా కూడా మీ కోణంలో మీకు అర్థమవుతుంది. సో ఇది వాళ్ళ హిట్ ఆఫ్ అటా కార్యక్రమం. మరో వారం మరో హిట్ ఆఫ్ అటా కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.